నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో గుండెల్ని పిండేసే దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ సోదరీమణులు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆటపాటలతో గడపాల్సిన ఆ పసి ప్రాణాలు అంతటి దారుణ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ప్రాణాంతకమైన ఏదైనా ఆన్లైన్ గేమ్ వారిని బలి తీసుకుందా? ఈ మిస్టరీ ఆత్మహత్యల వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. గజియాబాద్ లోని కవీనగర్ ప్రాంతంలో ఉన్న ఒక హై రేంజ్ అపార్ట్మెంట్ ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దంతో నిండిపోయింది. ఒకే ఇంట్లో పెరిగిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు, 16 ఏళ్లు, 14 ఏళ్లు, 11 ఏళ్ల వయసున్న ఆ బాలికలు అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశారు. ఈ ఊహించని పరిణామంతో అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దం వినిపించడంతో బయటకు వచ్చి చూసేసరికి ఆ ముగ్గురు బాలికలు రక్తపు మడుగులో విగత జీవులై పడి ఉన్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ ఆత్మహత్యల వెనుక ఒక భయంకరమైన కోణం వెలుగులోకి వస్తుంది. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఈ ఘటనకు ఆన్లైన్ గేమింగ్ కు సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ బాలికలు గత కొంతకాలంగా ఒక రహస్యమైన ఆన్లైన్ గేమ్ కు బానిసలైనట్లు, అందులో వచ్చే ప్రమాదకరమైన టాస్క్లను పూర్తి చేసే క్రమంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. బ్లూ వేల్ లేదా అంతకంటే ప్రమాదకరమైన ఏదైనా కొత్త గేమ్ వారి మెదళ్లను ప్రభావితం చేసిందా అనే కోణంలో ఫోరెన్సిక్ బృందం వారి మొబైల్ ఫోన్లను, ల్యాప్టాప్లను పరిశీలిస్తోంది. ఆ బాలికల తండ్రి ఒక వ్యాపారవేత్త అని, ఘటన జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారని సమాచారం. వారు వేరే గదిలో ఉండగా ముగ్గురు సోదరిమణులు బాల్కనీలోకి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎలాంటి గొడవలు లేని ప్రశాంతమైన కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం వెనుక బయటి వ్యక్తుల ప్రేరేపణ గానీ లేదా ఆన్లైన్ ప్రపంచంలో వారు ఎదుర్కొన్న వేధింపులు గానీ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించగా వారు దూకడానికి ముందు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒక సూసైడ్ ప్యాక్ట్ లాగా కనిపిస్తోంది. ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. స్మార్ట్ ఫోన్ల యుగంలో పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం ఆటలు ఆడుతున్నారు అన్నది తల్లిదండ్రులు గమనించకపోతే ఎంతటి అనర్థాలు జరుగుతాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పోలీసులు సైబర్ క్రైమ్ నిపుణుల సహాయంతో ఆ బాలికల సోషల్ మీడియా అకౌంట్స్ షార్ట్ లిస్టుని తవ్వుతున్నారు. ఒక నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న ముగ్గురు ఆడపిల్లలు ఇలా అర్ధాంతరంగా తను చాలించడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఈ కేసులో ఆన్లైన్ గేమ్ లింక్ కనుక నిజమని తేలితే ఇది ఇంటర్నెట్ ప్రపంచంలోని చీకటి కోణాన్ని మరోసారి ఎండగట్టినట్లు అవుతుంది.